భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి1 ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 18/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష చవితి మంగళవారం. చవితి రాత్రి 9:06 వరకు. నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం రాత్రి 7:05 వరకు. వర్జ్యం లేదు ఈరోజు. దుర్ముహూర్తం అయితే ఉదయం 8:24 నుండి 9:08 వరకు. రాత్రి 10:28 నుండి 11:19 వరకు. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 5:20. అమృత గడిల ఉదయం 9:14 నుండి 10:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:30, 8:15 వరకు. సాయంత్రం 4:30 నుండి 5:15 వరకు. సాధ్యాయోగం రాత్రి 7:25, భవ ఉదయం 8:22, బాలవ రాత్రి 9:06. అనురాధ కార్తీ ప్రారంభం. కార్తీక మాసంలో 18వ రోజు కాబట్టి ఈ 18వ రోజున పులుపు, అలాగే ఉసిరికాయ, ఉప్పు కూడా తినకూడదు. పులిహోర, అట్లు, బెల్లాన్ని కూడా దానంగా ఇవ్వాలి. ఇస్తే బ్రాహ్మణులకు కానీ ఆడవాళ్ళకు కానీ ఇస్తే మంచిది. ఓం గౌర్యే నమః. గౌరీదేవిని ఆరాధన చెయ్యాలి. గౌరీదేవికి వెంకటేశ్వర స్వామికి అట్లు అంటే ఇష్టం అన్నమాట. కాబట్టి గౌరీదేవికి బెల్లం మొక్క, పులిహార ఆడవాళ్ళ బ్రాహ్మణ స్త్రీకి ఎవరికైనా సరే బ్రాహ్మణులకు కానీ ఆడవాళ్ళకు కానీ దానంగా ఇవ్వాలి. నిత్య హోమం చేసుకునేటువంటి వాళ్ళు, కార్తీక హోమం చేసుకునేటువంటి వాళ్ళు ఓం గగ గౌర్యే యస్వాహ, కార్తీక దామోదర యస్వాహ అనే హోమం చేస్తే అఖండమైన సౌభాగ్య ప్రాప్తి, ధనవృద్ధి, సౌభాగ్యము, సుమంగళీయత్వము కలుగుతాయని మనకి చెప్పడం జరిగింది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంది. స్త్రీ మూలకంగా సౌఖ్యము, సంతానం ద్వారా శుభవార్త శ్రవణము. వృషభ రాశి వారికి శుభవార్తలు వింటారు, ప్రయాణాలు ఉంటాయి, దాని మూలకంగా లాభాలు ఉంటాయి. మిథున రాశి వారికి అప్రయత్న ధనలాభము, పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది, అలసట, అనిద్ర, అకాల భోజనాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు నూతనమైన ఉద్యోగంలో చేరుక లేదా ప్రమోషన్ ఆర్డర్ పొందడం, వీసాలు రావడం, అనుకోని వార్తలు వినే అవకాశాలు. సింహరాశి వారికి అశుభ వార్తా శ్రవణాలు ఉన్నాయి ఈరోజు. అలాగే దుష్ట సావాసాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల వల్ల అపకీర్తి, గౌరవభంగాన్ని కూడా కలిగే అవకాశం. కన్యారాశి వారు మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల విరోధాలు, చికాకులుగా ఉండే అవకాశం, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం. తులారాశి వారు వ్యాపార మూలకంగా ధనలాభం లబ్ధిని పొందుతారు. ధనలాభం అధికంగా ఉండి అన్ని రకాల వ్యాపారస్తులకి అనుకూల, ఉద్యోగస్తులకు కూడా చాలా సానుకూలంగా ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి వాహన, గృహ మార్పులు ఉన్నాయి. అలాగే అప్రయత్న కార్యలాభాలు, ఆహ్వానాలు అందుకునే అవకాశం. ధనస్సు రాశి వారికి స్థిరాస్తులు ఒక కొలిక్కు వచ్చే అవకాశం. నూతనమైన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలం. రుణాలు ఏమైనా అప్లై చేసి ఉంటే అవి అమలు అయ్యే అవకాశం ఉంది. మకర రాశి వారు దూర ప్రయాణాల్లో వాహనాలు రిపేర్లు జరిగే అవకాశం, ప్రయాణం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. భగవద్ ఆరాధన చేసుకుని బయలుదేరితే అన్ని విధాలుగా అనుకూలం. కుంభరాశి వారు ధనం ఇచ్చి మాటలు పడే అవకాశం, మధ్యవర్తిత్వాన్ని వహించకుండా ఉండడం, జరగబోయేది ముందుకు చెప్పకుండా ఉంటే కనుక ఈరోజు మీకు మేలు కలిగే అవకాశం ఉంది. మీనరాశి వారికి స్వల్పంగా చేసే పనిలో బద్ధకము, ఉత్సాహం లేకపోవడం, ఇవాళ చేద్దాం లేదా రేపు చేద్దాం, ఆనక చేద్దాం లేదా వాయిదా వేయడం, దానివల్ల పనులు వాయిదా పడే అవకాశం, దానివల్ల నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే సంవృతః
ఓం సంవృతాయ నమః. కనబడియుండువాడని శబ్దార్థం. సంవృతాయ నమః ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, కనబడుతున్నాడు. నాహం ప్రకాశ సర్వ సంయోగమాయ సమావర్త మూడోయన్నాభిజానాతి లోకోమా మజమవ్యయం అన్నారు. నేను యోగమాయ చేత కూడుకొని ఉన్న కారణము చేత మూడులకు నన్ను కనబడను. నేను మానవ నేత్రాలు కనపడను. మూడులు మూర్ఖులు ఉంటారే, భగవంతుని నమ్మకుండా అజ్ఞానంగా ఉంటారు, అటువంటి వాళ్ళు నేను కనపడను. జనన మరణాది రహితుడు అవ్యయము పరబ్రహ్మను గుర్తింపజాలకున్నారు అని దాని అర్థం. కనుక బ్రహ్మ ఇంద్ర మొదలగు వారు శ్రీకృష్ణ భగవాను దివ్యతత్వమును గురించి గుర్తించలేకపోయారు. కనుక భగవంతుడు మమేవ యో ప్రపద్యంతే మాయామేతం తరంతితే అన్నట్లుగా భగవద్గీతలో చెప్పినట్లుగా, అయితే ఎట్లు ఈ మాయను దాటుట నన్ను ఎవరు సంపూర్ణంగా శరణాగతిని పొందుతారు, అటువంటి వాళ్ళు మాత్రమే ఆ మాయను దాటుతారు అని అర్జునుడికి చెప్పినట్లుగానే ఇక్కడ సంవృతాయ నమః నేనున్నా. భగవంతుడు నాడు చూస్తూనే ఉంటాడు. ఎవరో చూడరు కదా, మనకేం తెలియదు కదా, మనం పాపం చేసేసి ఎవడ చూస్తాడు, ఎవరికి తెలుస్తుంది అనుకుంటారు. కానీ తెలియకుండా భగవంతుడు ఎక్కడ ఏ జీవుడు ఎవడు ఏం చేస్తున్నాడో భగవంతుడు సర్వము కూడా తెలిసినటువంటి వాడు అటువంటి స్వప్రకాశ స్వరూపుడు పరమాత్మ, సర్వము తెలిసినటువంటి వాడు, తెలుసుకోదగినటువంటి వాడు అని అర్థంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారీ చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవేటర్లు, కోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.